మరో అంశం చూసినట్లయితే ఇడ్లీ దోశపై మాత్రం 5% జీఎస్టీ విధిస్తారు. మరి చపాతీ పరోటాల మీద 0 జీఎస్టీ అని ఎందుకు ప్రకటించారు? అంటే ఇది పక్షపాతం కాదా, దక్షిణాదిపై విపక్ష కాదా అనే విమర్శలు ఇప్పుడు ప్రారంభమయ్యాయి. సాధారణంగా దక్షిణ భారతదేశంలోని వారు ఎక్కువగా కూడా అల్పాహారంగా ఇడ్లీ దోశలు తింటారు. ఇది ఒక రకంగా దక్షిణాదికి పేటెంట్ ఆహారం. మరి ఇడ్లీ దోశలపై మాత్రం 5% జీఎస్టీ విధించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా తినే చపాతీ పరోటాల మీద ఉన్నటువంటి 18% జీఎస్టీని పూర్తిగా రద్దు చేసి 0 చేయడంపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తమవుతోంది. ఆర్థిక మంత్రి నిర్మలమ్మ దక్షిణాది వారు కాదా, ఆ మాత్రం తెలీదా అనే ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్ర ప్రజల మీద వివక్ష చూపించడానికి జీఎస్టీ పన్నుల కారణం అవుతున్నాయని జనం అంటున్నారు. ఇలా ఎందుకు చేశారని సోషల్ మీడియాలో దక్షిణాది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాది ప్రజలు ఎక్కువగా చపాతీ పరోటా తింటారు కాబట్టి వారి తినే టిఫిన్ల మీద జీఎస్టీ తగ్గించి దక్షిణాది వారి అల్పాహారంగా ఎక్కువ మంది తినేటువంటి ఇడ్లీ దోశల మీద జీఎస్టీ పెంచడం సమంజసమా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు. జీఎస్టీ మార్పుల్లో రోటీ పరోటా వర్సెస్ ఇడ్లీ దోశ అనేలా వివాదం రాజుకుంటోంది. ఉత్తర భారతదేశంలో మాదిరి ఇడ్లీ దోశపై దక్షిణాది భారతదేశంలో ఎందుకు జీఎస్టీ రద్దు చేయలేదని ఏపీలో కూడా ప్రశ్న తలెత్తింది. ఇక దీనికి సంబంధించి కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం సంబంధించి హోటల్కి వెళ్తాం. మనం రేపు ఉదయం చపాతీ రోటీ తింటాము, లేదు ఇడ్లీ దోశ తింటాము. మన దగ్గర అయితే ఎక్కువగా 90% ఇడ్లీ దోశ తింటారు. అదే ఉత్తర భారతదేశం పోతే ఢిల్లీ కానీ ఎక్కడికైనా పోతే వాళ్ళు చపాతీ లేకపోతే పరోటా తింటారు. పరోటాకి రోటీకి క్లారిటీగా ట్యాక్స్ లేదని రాస్తుంది. మరి ఇడ్లీకి దోశకు ఉందా లేదా ఒకసారి మీరు ఆలోచన చేయండి, క్లారిటీ అడగండి అని చెప్పాం. అది లేకపోతే మేమేమి ఆమోదించమని చెప్పలే. ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్ ప్రపంచం అంతా ఆన్లైన్ అయిపోయింది. ఇప్పుడు ఇవాళ ఏ వస్తువు కావాల్సిన ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే షాపులో కొనుక్కోవడం కంటే ఆన్లైన్లో తక్కువకు వస్తుంది, అందరికి తెలుసు. ఆ నేపథ్యంలో ఆన్లైన్ ఏదైతే ఫుడ్ ఆర్డర్ ఇచ్చామనుకోండి, స్విగ్గీ కానీ లేకపోతే జొమాటో కానీ లేకపోతే అమెజాన్ కానీ ఇలాంటి వాటిలో ఏమైనా ఆర్డర్లు చేస్తే షాపులో ఉన్నదానికంటే 18% దానికి కొంచెం అదనంగా ఉంది. ఇంతకుముందు లేదు. ఇప్పుడు ఇంతకుముందు 38 నుండి 18 అయిపోయిందంటే మొన్న కేంద్రం అట్టహాసంగా తగ్గించిన జీఎస్టీ అనేది ప్రజలకు వరంగా ప్రకటనలు గుప్పించారు. అయితే సాదా రోటీ, చపాతీ, పరాతా వంటి వాటిపై జీఎస్టీని 18% నుండి 0% తగ్గించారు. ఇది గోధుమ అంటే ఆటా పెద్ద ప్యాకెట్లపై కూడా వర్తిస్తుంది. కానీ చిన్న ప్యాకెట్లు 10 నుండి 25 కేజీలపై ఇంకా 5% అలాగే ఉంది. ఫ్లోర్ మిల్లర్స్ దీన్ని మరింత విస్తరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే జరిగితే గోధుమపై అసలు ట్యాక్స్ అనేదే ఉండదు. అదే సమయంలో రెస్టారెంట్లో సర్వ్ చేసే ఇడ్లీ దోశపై 5% జీఎస్టీ ఉంది. ఇక రెడీ టు కుక్ బ్యాటర్ అంటే ఇడ్లీ దోశ పిండిపై 5 నుండి 18% వర్తిస్తుంది. ఉదాహరణకు చట్నీతో మాత్రమే ఇడ్లీ అయితే 5%, సాంబార్తో అయితే 18% కూడా రావచ్చు అని నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యే కొనితాల రామకృష్ణ ఈ అంశాన్ని లేవనెత్తారు. నార్త్ ఇండియాలో రోటీపై జీఎస్టీ రద్దు చేశారు, కానీ సౌత్లో ఇడ్లీ దోశపై ఎందుకు లేదు అని అడిగారు. దీనికి సంబంధించి ప్రభుత్వమే ఆ విధంగా చర్య తీసుకుందా అని వ్యంగ్యంగా అన్నారు. హోటల్స్కి సంబంధించి మీకు చపాతీ కానీ పరోటా కానీ పన్నీర్ కానీ ఇటువంటి వాటి మీద ట్యాక్స్ లేకుండా చేశారు. చాలా ఆహ్వానించదగిన విషయం. కానీ మన దక్షిణ భారతదేశానికి వచ్చేసరికి ఇడ్లీ కానీ దోశ కానీ వడ కానీ ఇటువంటివి ఎక్కువ మన స్టేపుల్ ఫుడ్. ఇది ఉదయం అంతా కూడా తీసుకుంటారు. వాటి మీద మటుకు 5% ట్యాక్స్ ఉంది. మరి గౌరవ మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు కూడా తమిళనాడు మహారాష్ట్రానికి సంబంధించిన వారు కాబట్టి వారు కూడా ఇడ్లీ దోశ తింటారు. మన గౌరవ మంత్రి గారి ద్వారా కేంద్రంతో మాట్లాడి 5% కూడా రద్దు చేసేటువంటి కార్యక్రమం చేయాల్సిందిగా
ఇడ్లీ దోశ ఏం పాపం చేశాయి స్వామి, ఇలా ఎందుకు చేశారని నెటిజన్లు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇక సౌత్ నార్త్ అని విభజించి ఈ విధంగా చేస్తున్నారని రుసరుసలాడుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాది వారు ఎక్కువగా చపాతీ పరోటా తింటారు కాబట్టి వారు తినే టిఫిన్ల మీద అలా తగ్గించి దక్షిణాది వారి అల్పాహారంగా ఉన్న ఎక్కువ మంది తినే ఇడ్లీ దోశల మీద ఈ విధంగా డిసైడ్ చేస్తారా, ఇది తగురా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. సౌత్ వాళ్ళు పే చేయాలా, నార్త్ వాళ్ళు ఎంజాయ్ చేయాలా అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.